చిన్న బంగారం రహస్యం నీ నోటి ద్వారా బయట పెడితే నేను నిన్ను కోర్టుకు తీసుకువెళ్తాను. ఉరి శిక్ష నుంచి యావజ్జీవ శిక్ష పడేలా చేస్తాను. చెప్పకపోతే డాక్టర్ డిగ్రీ లేకపోయినా మేమే ఆపరేట్ చేస్తాం. కమాన్, చెప్పు. చెప్తాను. నేరస్తుల్ని పట్టుకోవడమే గాని నేరాలు చెయ్యటం మీకు చేత కాదు మిస్టర్ విశ్వనాథ్. మర్యాదగా మా నాగభూషణాన్ని విడిచిపెట్టు, లేదు ప్రేమ మా తుపాకులకి బలి అయిపోతుంది. ఇది తీరుబడిగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, సవినయంగా తల దించుకు చెయ్యాల్సిన పని. కమాన్ నాగభూషణ్. ఈ దేవాలయం వైపు ఎవరన్నా వస్తే వచ్చిన వాళ్ళని దాన్ని కాల్చి పారాయండి. కమాన్. చెప్పు రామకృష్ణం, ఎక్కడ దాచావు బంగారాన్ని? కమాన్, ఇదిగో ఈ దిగుడు బావిలో. చూడండి రా, దిగండి లోపలికి. పెట్టి దొరికింది బాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. రే తాగేయండి రా. లాగండి, బయటికి లాగండి. కమాన్, తెరవండి, పెట్టిల్ని తెరవండి తొందరగా. ఇది అసలు చేసిన మేలిం బంగారమే. మనం అర్జెంటుగా దేశం వదిలి పారిపోవాలి. తీసుకుపోదండి. ఎవడన్నా కారులో ఉంది, ఆపండి కారుని, వెళ్ళండి. చూడరా,
ఎంతో కుట్ర చేసి సంపాదించిన బంగారం మన కళ్ళ ముందే కదిలిపోతుంది. నీ గడ్డేం పోయింది నిమ్మగడ్డ భానుమూర్తి అని రేపు నేను ఎలాగో ఉరితీస్తారు. సొమ్ము పోయినందుకు నీకన్నా ఎక్కువ నేనే అడవాలి. ఏమిట్రా స్టైల్ గా నుంచున్నావు? ఎక్కడే? అతను వ్యాన్ ఎక్కడు, బోన్ ఎక్కుతాడు. రేపు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు. అంటే అతను ఎవరుగా పోయాడు. అమ్మా అమ్మా రేయ్ కమాన్, త్రో హిమ్ ఇన్. ఇంకా